తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా మాదన్నపేటకు చెందిన ఇబ్రహీం హాలాక్ నియమితులయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను సమీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఆ దిశగా పార్టీని పటిష్టం చేస్తామని వివరించారు. మేమిద్దరం కలిసి కష్టపడి పని చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక చెవెళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇంకా గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. మేమందరం కలిసి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి పనిచేస్తున్నాము. జనాలు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గరికి రావచ్చు, నిర్భయంగా మేము వాళ్ళ గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను లేకుంటే మా ప్రెసిడెంట్ గారు, లేకుంటే మా జనరల్ సెక్రటరీ గారు, ఇంకా డిస్ట్రిక్ట్స్లో ఇంకా చాలా చోట్ల మా లీడర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు మీరు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది వచ్చేది ఉంది, వాళ్ళకి కూడా కాంటాక్ట్స్ మేము పెడతాము. డైరెక్ట్గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు. థ్యాంక్ యూ. రాబోయే కాలంలో మేము డివిజన్ వైజ్, కాన్స్టిట్యుయెన్సీ వైజ్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇట్లా మేము పని చేసుకుపోతున్నాము. ఇంకా ఏంటంటే చాలామంది ఇంకా మాతో జాయిన్ అవుతున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు మేము